తప్పుని తప్పనాలి కదా. పవన్ కళ్యాణ్ అటు వచ్చే మన అందరిని హెచ్చరించిపోతాడా? ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? తెలంగాణలో అసలు సిస్టమ్ తెలుగు ఉంది. తెలంగాణలో సామెతలు ఎవరు చెప్పారు? మన గరికపాటి చెప్తున్నాడు చక్కటి భాష తెలంగాణదే అని. ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? ఇప్పుడు వచ్చిందా? నాకైతే వచ్చింది అనిపిస్తలేదు. ఇంకా తెలంగాణ రాలేదు. తెలంగాణ రావాలి. వచ్చిందనుకోవడం భ్రమ. ఎందుకంటే అది ఏ ప్రభుత్వం అన్నా ఉండనివ్వండి, ఏ పార్టీ అన్న అధికారంలో ఉండనివ్వండి, తెలంగాణ ప్రజలకు ఈ 14 ఏళ్ళలో ఒరిగిందేమి లేదు. ఇప్పుడు అంతకంటే అసలు లేదు. ఏం జరుగుతుంది? ఏం చేస్తారంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు తెలంగాణ సఫర్డ్ ఇర్రెవర్సిబుల్ మైనారిటీ మనది. ఆంధ్రలో ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు 3x200 మంది, ఆంధ్రోళ్ళు 200 మంది, 200 3x200, 2 వంతులు అంటే 200, ఒక వంతు అంటే 100నే తెలంగాణ వాళ్ళు. 294 మంది అంటే 300 అనుకుందాం. వాళ్ళదే చివరికి డెమోక్రసీలు ఏమవుతుంది? ఇన్ డెమోక్రసీ ఓన్లీ హెడ్స్ ఆర్ కౌంటెడ్, నాట్ బ్రెయిన్స్. మెదస్సు లెక్క పెట్టరు, చేతులు లెక్క పెడతారు. వాళ్ళు 200. నారాయణ సాగర్ ఎక్కడ కడదాము? తెలంగాణ ముగిసినాక, సరిహద్దులు ముగిసినాక కడదాం. సరిహద్దులు మునిగే తెలంగాణలో ఉండాలి, పారేదే ఆంధ్రలో ఉండాలి. మొత్తం వాళ్ళే మెజారిటీ. ఎవరైనా వస్తే తెలంగాణలో ముఖ్యమంత్రులుగా వాడు చెప్పినట్టు వినాలి. పివి నరసింహారావు దేశంలో మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపిండు, కానీ ఇక్కడ మెజారిటీ ప్రభుత్వాన్ని 6 నెలలు నడపలేకపోయింది, దించి పారేసింది. చెన్నారెడ్డి 2 సార్లు దించేసింది, 2 సార్లు గెలిపించిన. అంజయ్య మహామానవతావాది, ఆయన దించి పారేసింది. ఇక అంతా వాళ్ళే ఉంటారు. కాబట్టి మన ఎమ్మెల్యేలంతా వాళ్ళకి బానిసలై ఉంటారు. పదవి ఇచ్చేది వాడే, పైసలు ఇచ్చేది వాడే, ప్రాజెక్టులు ఇచ్చేది వాడే. కాబట్టి వాడిని చేతులకు బానిసలై ఉన్నారు. ఇప్పుడు కూడా అదే మనస్తత్వం కొనసాగుతున్నది. తెలంగాణ వచ్చినాక కూడా మన ముఖ్యమంత్రి కూడా అట్లే ఉన్నాడు. ఏం తేడా ఉంది? నిన్నటి దాకా లేడు, కానీ ఈయన తగ్గిపోతున్నాడు. ఈయన దీన్ని ఎంకరేజ్ చేయదు కదా. ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు? తప్పుని తప్పనాలి కదా. పవన్ కళ్యాణ్ అటు వచ్చే మన అందరిని హెచ్చరించిపోతాడా? ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? ఎట్లా మాట్లాడతాడు? మీడియా ఏం మాట్లాడుతుంది? ఇక్కడ ప్రధాన స్రవంతి మీడియా అంతా వాళ్ళదే కదా, ఇప్పటికి వాళ్ళదే కదా. సినిమాలన్నీ వాళ్ళే కదా, వ్యాపారాలన్నీ వాళ్ళే కదా, కంపెనీలన్నీ వాళ్ళే కదా, ఇప్పటికి వాళ్ళే. మరి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు, భాషను ఎక్కిరిస్తారు. వానికి బుద్ధి లేదు. వాడు ఉండే జంజాల పాపయ్య శాస్త్రి, ఆయన ఏమన్నాడు? తెలంగాణది తౌరక్యాంధ్ర అన్నాడు, అంటే టర్కిష్ తెలుగు అట. నీకు బుద్ధి ఉందా? తెలంగాణలో అసలు సిస్టమ్ తెలుగు ఉంది. తెలంగాణలో సామెతలు ఎవరు చెప్పారు? మన గరికపాటి చెప్తున్నాడు చక్కటి భాష తెలంగాణదే అని. త్రిపురేని గోపీచంద్ కూడా చెప్పిండు అద్భుతమైన భాష తెలంగాణలో ఉన్నది, చక్కటి సామెతలు ఉన్నాయి, చక్కటి నుడికారాలు ఉన్నాయి. ఈ నుడికారాలు పూర్వం మా దగ్గర కూడా ఉండేది, కానీ ఇంగ్లీష్ చదువులు వచ్చి కాలువలు వచ్చి మొత్తం కొట్టుకుపోయినాయి. జొన్నలు తినేవాళ్ళ భాష అని చెప్పి ఈసరించుకున్నారు. అవి అట్లా పోయి నదుల్లో కాలువల్లో పడిపోయి సముద్రంలో కలిసినాయి, బంగాళాఖాతంలో కలిసినాయి. కానీ హైదరాబాద్కి వస్తే, కర్నూలుకి వస్తే చక్కటి భాష కనిపిస్తుందని త్రిపురేని గోపీచంద్ రాసుకున్నాడు.